కర్ణుడు నారదునితో రాజ్య పరిస్థితుల గురించి మాట్లాడుతూ మధ్యలో వచ్చే దశాబ్ద కాలం నాటికి మన రాజ్యం ప్రపంచంలోనే అత్యధిక యువజన జనాభా ఉన్న దేశంగా మారుతుంది. అందువల్ల యువతను అత్యంత శక్తివంతులుగా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేపట్టాలి అని అంటాడు కర్ణుడు. అప్పుడు నారదుడు, కర్ణ, ఒక మానవుడు సంపూర్ణ మానవ సామర్థ్యాన్ని సాధించేందుకు విద్య మౌలికమైంది. దేశ నిరంతర ప్రగతికి, ఆర్థికాభివృద్ధికి, సామాజిక న్యాయం, సమానత్వం, వైజ్ఞానిక ఉన్నతి, జాతీయ సమైక్యత, సంస్కృతి పరిరక్షణల రీత్యా ప్రపంచ వేదికల మీద నాయకత్వం వహించేందుకు గాను నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉండేలా చూడడం చాలా ముఖ్యమైన అంశం అని అంటాడు నారదుడు. అప్పుడు కర్ణుడు, మన రాజ్యంలో అత్యుత్తమ విలువలతో కూడిన బోధనాంశాలున్నాయి. ఆరోగ్యకరమైన నైతిక విలువలు, తార్కికత, కార్యశీలత, కారుణ్యం, సహానుభూతి, ధైర్యం, లఘవం, శాస్త్రీయ ఆలోచన, సృజనాత్మక శక్తి ఉన్న విలువలతో కూడిన పాఠ్యాంశాలున్నాయి కదా నారద. అప్పుడు నారదుడు, నిజమే కర్ణ, కానీ విద్యా వ్యవస్థ మౌలిక సంస్కరణలో, బోధనా విధానంలో మార్పులుండాలి. నేటి విద్యా సంస్థల పనితీరు పిల్లల సృజనాత్మక నైపుణ్యాలపై దృష్టి పెట్టకుండా కేవలం సిద్ధాంతపరంగా మాత్రమే సబ్జెక్టులను బట్టి పట్టించి మార్కులు, ర్యాంకుల కోసం మాత్రమే అన్నట్టుగా పోటీపడి ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థి యొక్క మొత్తం పనితీరును విస్మరించి మార్కుల ఆధారంగా విద్యార్థులను నిర్ధారించి ర్యాంకులు పొందేలా చేసి ప్రైవేట్ విద్యాసంస్థలు గొప్ప విద్యాసంస్థలుగా గుర్తింపు పొందడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాయి. అప్పుడు కర్ణుడు, మన రాజ్య యువకులైన సత్యనాదెన్ల, సుందర పిచ్చై, నికేష్ అరోరా, సంజయ్ మెహ్రోత్రా లాంటి వారు ప్రపంచ స్థాయిలో గొప్ప స్థానంలోనే ఉన్నారు కదా నారద అని అంటాడు. అప్పుడు నారదుడు, అవును కర్ణ, కానీ ఎంతమంది? ఇలాంటి వాళ్ళని చేతివేళ్లపై లెక్కించవచ్చు. కానీ అదే విదేశాలలో మన యువత డిగ్రీ పట్టాలు పట్టుకొని లక్షల సంఖ్యలో డ్రైవర్లుగా, క్లీనర్లుగా, లేబర్లుగా పనిచేస్తున్నారు. ఈ లక్షలు కోట్ల సంఖ్యగా మారకముందే మన బోధనా విధానం, విద్యా సంస్థలలో మార్పులు చేపట్టాలి. అప్పుడు కర్ణుడు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో కాస్త వివరంగా వివరించండి అని అంటాడు. అప్పుడు నారదుడు, దేశ, స్థానిక, ప్రపంచిక అవసరాలను బట్టి మన విద్యా విధానంలో మార్పులుండాలి. ప్రపంచం చాలా చిన్నది. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలీదు. వృత్తిరీత్యా విదేశీయులు మన దగ్గరికి, మనం విదేశాలకు వెళ్ళి పరిస్థితులపై చర్చించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ప్రపంచంలో సంబంధం ఉన్న భాష మీద ఖచ్చితంగా పట్టుండాలి. ఇప్పటికే ఇలాంటి సమస్యలను ఎన్నో మన రాజ్యంలో అనుభవిస్తున్నాము. అంతెందుకు, అత్యున్నతమైన సభలోనే భాషపై పట్టులేదు అని మాట్లాడారు. అంతేకాదు, మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఆంగ్ల భాషపై పట్టులేదు అని ఇద్దరి నాయకుల మధ్య వ్యత్యాసం చూపించారు. పైగా మన రాజ్యంలోని సగానికి పైగా డిగ్రీ పట్టాదారులను ఒక 30 నిమిషాలు ఏదైనా సమస్యపై ఆంగ్లంలో మాట్లాడమంటే తడబడతారు. దీనికి కారణం అందరికీ ఒకే రకమైన నాణ్యమైన విద్య అందించడంలో విఫలమయ్యాం కాబట్టి అని అంటాడు నారదుడు. అప్పుడు కర్ణుడు, నిజమే నారద, మీరు చెప్పింది అక్షర సత్యం. మన యువత ప్రపంచవ్యాప్తంగా అన్ని స్థాయిల్లోనూ అత్యంత గౌరవనీయులుగా ఎదగాలంటే విద్యా విధానంలో మార్పులుండాలి. ప్రస్తుత పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్, పేద, ధనిక అనే తారతమ్య భేదం లేకుండా సమానత్వ భావన కల్పనకు సూచిక. అలాగే పిల్లలు సంపూర్ణ మానవ సామర్థ్యాన్ని సాధించేందుకు విద్య మౌలికమైంది. పేద పిల్లలుగా జన్మించడం వల్ల విలువలతో కూడిన విద్యకు దూరమయ్యాము అనే భావన పిల్లలలో కలగకుండా కనీసం 10వ తరగతి వరకైనా రాజకీయ, సినీ, వ్యాపార, వ్యవసాయ మరియు జాతి, కుల, మత భేదం లేకుండా విద్యను అందించాలి. ఆ తర్వాత అంటారా, పిల్లలు పెద్దవారు అవుతారు కాబట్టి ప్రతిభ కనబరిచిన పిల్లలను ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో, మిగతా వారు ప్రైవేట్ కళాశాలల్లో చదువుతారు. అవసరం అయితే విద్యార్థులకు ఆర్థిక భారం పడకుండా కళాశాల విద్యతో పాటు పార్ట్ టైం జాబులు చేసుకునే వెసులుబాటు కల్పిస్తే విద్యార్థులు కష్టసుఖాలు, నిర్వహణ, నాయకత్వ లక్షణాలతో దృఢంగా ఎదుగుతారు అని అంటాడు కర్ణుడు. అప్పుడు నారదుడు, అంతేకాదు మహారాజా, ఆరోగ్యకరమైన నైతిక విలువలు, సృజనాత్మక శక్తి ఉన్న మనుషులుగా తీర్చిదిద్దడంలో ముఖ్య పాత్ర ఉపాధ్యాయుల మీద ఉంటుంది. విద్యా వ్యవస్థ మౌలిక సంస్కరణలో ఉపాధ్యాయుడు తప్పనిసరిగా కేంద్ర బిందువుగా ఉండాలి. అన్ని స్థాయిల్లోనూ అత్యంత గౌరవనీయులైన వారిగా, సమాజానికి ఎంతో అవసరమైన వారిగా గుర్తించాలి. ఎందుకంటే భావి భారత పౌరులను నిజంగా తీర్చిదిద్దేది వారే. ఈ విద్యార్థి తనను ఆహ్వానిస్తున్నట్టు, తన పట్ల శ్రద్ధ వహిస్తున్నట్టు భావించాలి. ప్రతి విద్యార్థిని గుర్తించడం, గమనించడం, సరళత్వం చేయాలి. విద్యార్థికి ప్రతిభ ఉన్న రంగాలను గుర్తించి దానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలి.
పిల్లల భవిష్యత్తును ఉపాధ్యాయులు, దేశ భవిష్యత్తును యువకులు తీర్చిదిద్దుతారు. తద్వారా కేవలం అత్యుత్తమ ప్రతిభ గల విద్యార్థులను మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించాలి. అతిగా ఉపాధ్యాయ బదిలీలు చేయకుండా ఉంటే నిరంతరం ఆదర్శ పాత్రలతో అనుబంధం కలిగి ఉండేందుకు తోడ్పడుతుంది. విశిష్టమైన పనితీరు కనబరుస్తున్న ఉపాధ్యాయులను తప్పనిసరిగా గుర్తించి పదోన్నతులు కల్పించి గౌరవ వేతనాలు అందించాలి. ప్రతి శనివారం పిల్లలకు బ్యాగ్లెస్ డేగా ప్రకటించి వ్యాపార, వ్యవసాయ, రాజకీయ, క్రీడా రంగాల నిపుణులు స్వచ్ఛందంగా బాధ్యతతో ముందుకు వచ్చి ఆయా రంగాలలో వారి అనుభవాన్ని పిల్లలకు మార్గదర్శకాలుగా అందించే వెసులుబాటు కల్పించాలి అని అంటాడు నారదుడు. అప్పుడు కర్ణుడు, విద్యార్థుల భవిష్యత్తు ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, మేధాపర, సాంకేతిక అభివృద్ధి ఎదుగుదలకు నిజంగా అవసరమైన అత్యంత నాణ్యమైన ప్రభుత్వ విద్యా వ్యవస్థ అనే లక్ష్యాన్ని సాధించడం ద్వారా నిష్పాక్షికమైన, న్యాయబద్ధమైన సమాజాన్ని స్థాపించేందుకు ప్రభుత్వ ప్రాథమిక విద్య ద్వారా జాతీయ అభివృద్ధిని, యువత భవిష్యత్తును నిర్దేశిస్తుంది.